అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద. వాళ్ళ ఇంటి మీద నిన్న రాత్రి 200 మంది మూకలతో దాడి చేశారు, విచక్ష రహితంగా ఇంట్లో పనుల్ని కొట్టారు అని చెప్పి కూడా ఈరోజు ఒక మీడియా ఛానల్లో మాట్లాడడం జరిగింది ప్రసన్న కుమార్ గారు. అంటే ఎందుకు అంత కిరాతకంగా దాడి ఎందుకు చేశారు అనుకోవచ్చు. అంటే ఆయన ఏమంటున్నాడంటే విమర్శలు ప్రతి విమర్శలు కామన్ కదా రాజకీయాల్లో, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటున్నాడు అతను. విమర్శలు ప్రతి విమర్శలు కామనే, కానీ వ్యక్తిగత విషయాల జోలికి వచ్చినప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. తను రెండో పెళ్లి చేసుకుంది ప్రశాంత్ రెడ్డి, అది ఆమె ఇష్టం. ఆయన చేసుకున్న ఆయన ఇష్టం, ఆమె ఇష్టం. అది మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. కూటమి ప్రభుత్వంలో ఏమైనా అవకతవకలు జరిగితే, కూటమి ప్రభుత్వం పని చేయకపోతే, కూటమి ప్రభుత్వంలో ఏమైనా అవినీతి జరిగితే దాని మీద, లేకపోతే స్వయంగా ఎమ్మెల్యే కానీ ఏమైనా అవినీతికి పాల్పడితే దాని మీద ప్రశ్నించాల్సిన ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా అయితే మాట్లాడడం జరిగింది. అసభ్యకరంగా మాట్లాడడంతో పాటుగా కొంత ఇబ్బందికరంగా మహిళలను ఇబ్బంది పరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. విమర్శలు ప్రతి విమర్శలు ఓకే, కానీ అది విమర్శలు శృతి మించినప్పుడే ఈ విధమైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మహిళల్ని అవమానించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మహిళలతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు మహిళా ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పుడు నీ మీద గెలిచింది ఓకే, నీ రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇప్పటివరకు ఎక్కడ కాంట్రవర్సీ లేదు. మొదటిసారి కాంట్రవర్సీ. ఎందుకంటే తను నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడిగా చాలా గౌరవంగా ఉంది. నెల్లూరు జిల్లా ఒక కొవ్వూరే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడైతే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు, కానీ గౌరవ మర్యాదలు ఉంది. ఎన్టీ రామారావు సమయంలో పార్టీ పెట్టినప్పుడు నెంబర్ 2 స్థానంలో కొనసాగిన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు, అతను ఆర్థిక మంత్రిగా పనిచేయడం జరిగింది. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్టీ రామారావుకు రైట్ హ్యాండ్గా ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో అతను ఒకడు. అలాంటి చరిత్ర కలిగిన ఒక నాయకుడి కుమారుడు ఈ విధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఆయనకే గౌరవంగా ఉండదు. దాడి గురించి చెప్పుకోవడం సెకండరీ, బట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ముందు చూసుకోవాలి. తను వైసీపీలో కూడా పార్టీ ప్రారంభం నుంచి కొనసాగుతూనే ఉన్నాడు, వ్యవస్థాపక సభ్యుడిగా వైసీపీలో కూడా ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా కాంట్రవర్సీగా లేని ఒక నాయకుడిగా మిగిలాడు. కానీ చివరికి ఏమైంది, ఒక మహిళను కాంట్రవర్సీగా తీసుకున్న అతను దీనికి మారిపోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందాతనానికి ఉన్నట్టయితే ఏ పార్టీలో ఉన్నప్పటికీ గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది. నీ రాజకీయ జీవితంలో దాదాపు మీ నాన్నగారి నుంచి ఇప్పటివరకు పార్టీ 1983లో టీడీపీ పెట్టినప్పటి నుంచి తను చనిపోయిన తర్వాత ఇతను రాజకీయాలు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉండడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన వ్యవస్థాపక సభ్యుడు అయినప్పటికీ, ఆయనకు మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించకపోయినప్పటికీ అతను పెద్దగా జగన్మోహన్ రెడ్డిని కూడా పెద్ద విమర్శించిన దాఖలాలు లేవు. పార్టీకి సైనికుడిగానే ఉన్న ఒక ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా మాట్లాడతారని ఎవరు ఊహించరు. ఒక మహిళ పట్ల ఆ విధంగా బాధ్యత లేకుండా మాట్లాడతారని ఊహించరు. అతని వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరం. ఎందుకంటే ఒక మహిళ తన ఇష్టం, ఒక మహిళనే కదా, ఎవరైనా వాళ్ళ సొంత నిర్ణయాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కాపురాలు చేస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకడానికి అవకాశం ఉంది. నువ్వు విమర్శలు ఏమైనా విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయంగా చేయాలి, నువ్వు అంశాల వారీగా చేయాలి, అక్కడ ఉన్న అభివృద్ధి ఆధారంగా చేయాలి, అభివృద్ధి జరగకపోతే చేయాలి. కానీ వ్యక్తిగత విషయాలపై చేయడం వల్ల ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. దాడులు జరిగినాయి, విచక్షణ రహితంగా కొట్టారు అంటే ఖచ్చితంగా మహిళలు వెళ్ళారు, మహిళలు అవమానించారని చెప్పి మహిళలు, మనం చాలా చోట్ల దాడులు జరుగుతుంటే చాలా చోట్ల చూస్తుంటాం. ఒకటి ఏంటంటే కొంత నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళే క్రమంలో కొంత హింస జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి హింసను ఎవరు కూడా దాన్ని సమర్థించకపోయినప్పటికీ ఆ సందర్భంలో ఒక మహిళను ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రతిదాడులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రసన్న కుమార్ రెడ్డి ముందుగా ఆ వ్యాఖ్యల పట్ల కొంత విచారం వ్యక్తం చేసి తర్వాత ఎవరైతే దాడి చేసారో వాళ్ళ మీద కేసులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ముందు తను చేసిన తప్పును తెలుసుకోవాలి. ఇది ఈ విధంగా మాట్లాడాల్సింది కాదు, మహిళల పట్ల నాకు గౌరవం ఉంది, నేను రాజకీయాల్లో ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, నా ప్రత్యర్థి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజే ఎందుకు బరస్ట్ అవ్వాల్సి వచ్చిందంటే వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఏదైనా గొడవలు ఏదైనా ఉన్నాయండి. నిజం చెప్పాలంటే వాళ్ళ రిలేషన్ కూడా తను చెల్లెలు వరుస అవుతుందని కూడా చెప్తున్నారు.
వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వరుసలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక మాట ఏమన్నాడు, అతను ఒకవేళ అది రెండో భర్తగా వచ్చిన అతన్ని నాకు చెప్పుంటే నేనే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసేదాన్ని అని. అంటే ఈమె మంచిది కాదా, ఆమె కుటుంబ సభ్యుల అనుమతితోటే భర్త ఇప్పుడు చేసుకున్న ఆయన అనుమతితోటే ఎవరైతే చనిపోయిన వాళ్ళ భర్త ఉండో వాళ్ళ కుటుంబాల సభ్యుల అనుమతితోటే నేను పెళ్లి చేసుకున్నానని చెప్తున్న సందర్భంలో నిజం చెప్పాలంటే అవన్నీ అవసరం, అనవసరం, అవన్నీ అనవసరం. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళు ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు, ఎట్లా పెళ్లి చేసుకున్నారు అనేది అసలు అవతల పార్టీకి అనవసరం. నీకు ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి, అక్కడ నిన్ను ఓడించిన ప్రత్యర్థి. గతంలో నువ్వు ఒక ఊర్లో గెలిచావు, ఈసారి ఆమె చేతిలో నువ్వు ఓడిపోయావు. అక్కడి వరకు నువ్వు ఆమె మీద విమర్శలు చేయదలుచుకుంటే ఆమె గెలిచినాక ఈ సంవత్సర కాలంలో ఏం పని చేసింది, ఏం పని చేయలేకపోయింది, ఎందుకు చేయలేకపోయింది, ఆ రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం ఉండే, నిలదీయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది నిజంగా అభ్యంతరకరం అని మనం చెప్పచ్చు. రైట్. చూసుకుంటే నేను ఒక కామెంట్ చూడడం జరిగింది సార్, నేను ఇందాక ఈ వీడియో కింద చాలామంది వైసీపీ నేతలు, నాయకులు బూతులు తిట్టే చాలామంది ఓడిపోయారు అని చెప్పి ఒక కమెంట్ చూశాను. అది అంటే కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యే గుడివాడలో, అతను ఓడిపోవడం జరిగింది. వల్లభనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే, అతను ఓడిపోయాడు. పేర్ని కిట్టు అంటే సొంత పార్టీలో కొత్త ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినాడు. పేరు నాని వల్లే బూతులు తిట్టడం వల్లే అతను ఓడిపోవడం జరిగింది. అంటే ఈయన కూడా బూతులు ఎప్పుడు తిట్టలేదు, ఈరోజు నిన్నే బరస్ట్ అయ్యాడు. ఈయన కూడా ఆ కారణంగానే అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎట్లుంటే రాజకీయాల్లో ఈ తిట్లని ఎవరు కూడా సమర్థించరు, ప్రజలు కూడా హర్షించరు. ప్రజలు కూడా ప్రజా సమస్యల్ని వెలికితీసి ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పుడు, ప్రభుత్వాన్ని నిలదీసినట్టు, ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ప్రభుత్వం పనులు చేసినా చేయకపోయినా వీళ్ళు మా తరపున పోరాడిర్రు అనే ఒక పేరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరించే అవకాశం ఉంది, మరొకసారి గెలిపించే అవకాశం ఉంటుంది. బూతులు తిట్టడం ద్వారా మనం చూసాం, రోజా కూడా బూతులు తిట్టి ఓడిపోవడం జరిగింది. చాలామంది బూతులు తిట్టడాన్ని ప్రజలు హర్షించరు అని చెప్పడానికి నువ్వు చెప్పిన ఎగ్జామ్స్ నన్ను కూడా మనం తీసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రజా సమస్యలపై మాత్రం మాట్లాడాలి. నీకు రాజకీయ ప్రత్యర్థి అంటే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అధికార ప్రతిపక్షానికి గతంలో పనిచేసిన వాళ్ళకు ఇప్పుడు పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. నీ రాజకీయ ప్రత్యర్థి నీకు రిలేటివ్ అయిన రాజకీయ ప్రత్యర్థి, అందులో సందేహం లేదు. నువ్వు విమర్శించడంలో సందేహం లేదు, నిలదీయడంలో సందేహం లేదు. తనేమన్నా తప్పుడు పనులు చేసినట్టయితే అక్కడ అక్రమాలు చేసినట్టయితే వాటిని నిలదీయడంలో తప్పు లేదు. ఒకవేళ అవినీతికి పాల్పడితే దాన్ని నిలదీయడంలో తప్పులేదు. ప్రజా సమస్యని పరిష్కరించలేకపోతే నువ్వు నిలదీయడం తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇంటర్ఫియర్ అయ్యి వ్యక్తిగతంగా ఉన్న కుటుంబ సభ్యుల జోలికి వచ్చి వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అభ్యంతరకరం. ఈ అభ్యంతరకరానికి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి ముందుగా దాన్ని అయితే మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత తన మీద దాడి చేసిన వాళ్ళ మీద తర్వాత కేసులు పెట్టచ్చు. ముందు తన తప్పు తను తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ ఎట్లా రూలింగ్లో ఉంది అంటే అతన్ని ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసే ఇదేమన్నా ఉందనుకోవచ్చు. అరెస్ట్ అంటే తను పెట్టే కేసుకు ఆధారంగా ఉంటుంది. ఎవరైతే విక్టిమ్ ఉందో తను బాధ కలిగించే విషయంగా ఉందని చెప్పి చాలామంది మనం చూస్తూ ఉంటాం. కోర్టుల్లో కేసులు కూడా వేస్తుంటారు. నన్ను డ్యామేజ్ చేశారు, నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేశారు అని చెప్పి పరువు నష్టం దావా కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా కేసులు పెడుతుంది అనే దాని మీద పోలీసులు రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె ఏం కేసు పెట్టకపోతే పోలీసులు కూడా వాళ్ళు ఏదైనా పోలీసులు ఎప్పుడు రియాక్ట్ అవుతారంటే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. లేకుంటే ఒక్కింటి మీద 200 మంది దాడి చేశారు. దాడి చేసింది ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి కేసు పెడతాడు. కేసు పెట్టినప్పుడు ఆమె రివర్స్ పెట్టే అవకాశం ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు కేసు ఎవరి మీద పెడతాడు ప్రసన్న కుమార్ రెడ్డి అనేది చూడాలి. డైరెక్ట్గా ప్రశాంత్ రెడ్డి మీద పెడతాడా, ఎవరి మీద పెడతాడా అని చూడాలి. అప్పుడు ఆమె తనకు భంగం కలిగింది, తన క్యారెక్టర్కు భంగం కలిగింది అని చెప్పి ఆమె కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా తను చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం అనేది తెలుస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఒక పెద్ద మనిషి తరాలో దాని వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని మనం చెప్పాం. రైట్. థ్యాంక్ యూ.